నీవేనయ్యా, స్వరూపమే కుమారివే, స్వరపై ఉన్నవంతేనయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరానే కుండను సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమే కుమారివే. సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంది నీ సన్నిధి, పరికింపునన్ని దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవనను కడుగుమా, సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమే కుమారివే. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతునా రక్షక, నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగియసియుండ, నిజమైన సర్వశక్తుండవే, నీ చేత బలి నన్ను రక్షింపుమా, సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమే కుమారివే. ఆత్మస్వరూపని చిత్తమే, అనిశంభు చెల్లుపరమునా, అధికంబుగా నన్ను ఆత్మతో ఆవరింపుము నా రక్షక, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమే కుమారివే, స్వరపై ఉన్నవంతేనయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరానే కుండను సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమే కుమారివే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి రెండవ పాటగా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయ్యా యేసయ్యా అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపడతాం.
నీదేనయ్యా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తితో ఆయన కార్యం జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని చూపించి మాట్లాడుతాం. చెప్పండి గురించి దేవుని నామం మాట్లాడుతాం. బలహీన సమయాన నీ శక్తితో కార్యాన్ని జరిగించుచున్నావయ్యా. బలహీన సమయాన నీ శక్తితో కార్యాన్ని జరిగించుచున్నావయ్యా. భయపడ్డ నన్ను పలకరించుచు భయపడ్డ నన్ను పలకరించుచు బ్రతికించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నాకుంటే చాలయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. అనుమాన స్థితిలో ఆయన మాటతో మనకి సంతృప్తి కలిగించే దేవుని స్తుతించి మాట్లాడుతాం. అనుమాన స్థితిలో నీ మాటతో సంతృప్తి కలిగించుచున్నావయ్యా. అనుమాన స్థితిలో నీ మాటతో సంతృప్తి కలిగించుచున్నావయ్యా. తడబడ్డ నాకు సహకరించుచు తడబడ్డ నాకు సహకరించుచు గెలిపించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నాకుంటే చాలయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. సముద్రం దగ్గర మనం ఉన్నప్పుడు కెరటాల ఘోష రోద ఉంటుంది. అయినా కూడా ఆయన ఆజ్ఞతో మనకి విశ్రాంతిని నెలకొల్పే దేవుని స్తుతించి మాట్లాడుతాం. కెరటాల రుత మధ్య నీ ఆజ్ఞతో
విశ్రాంతి నెలకొల్పుచున్నావయ్యా. కెరటాల రుత మధ్య నీ ఆజ్ఞతో విశ్రాంతి నెలకొల్పుచున్నావయ్యా. శ్రమ పడ్డ నాకు ఫలితమిచ్చుచు, శ్రమ పడ్డ నాకు ఫలితమిచ్చుచు, వెలిగించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నాకుంటే చాలయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. యేసయ్యా సంతోషము కలదయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. యేసయ్యా సంతోషము కలదయా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయ్యా, నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చివరిగా దేవుడు సర్వాన్ని సృష్టించాడు. శూన్యం నుంచి సృష్టించిన సృష్టికర్త ఆయన సృష్టిని మనము కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కళలతో వివరించగలమా ఆయన యొక్క మహోన్నతమైన ప్రేమను? మరి ఈ సమయంలో మరి ఈ యొక్క 3వ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా. నీ మహోన్నతమైన ప్రేమ కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా. నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును, 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆకాశములు ఆయన యొక్క మహిమను వివరిస్తా ఉన్నాయి. అంతరిక్షము ఆయన యొక్క చేతి పనిని వర్ణించుతుంది. మరి సృష్టి ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనము ఇంకెంతగా ఆరాధించాల్సిన వారమై ఉన్నాం.
రాజు నీ మహిమను వివరించుచున్నది. అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. శరాపులు కెరూపులు ఆయన్ను నిత్యము స్తుతిస్తున్నాయి. 24 మంది పెద్దలు, 4 జీవులు మరి నిరంతరము పరిశుద్ధుడు 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 అని పరమదూతలతో సదాకాలము కొనియాడబడుతున్న దేవుని స్తుతించమని కోరుతున్నాను. స్తుతి సింహాసనానికి స్తుతులకు మహిమ రాజు. శరాపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. శరాపులు కెరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం దేవుని కీర్తన ద్వారా కీర్తించాము, కొనియాడాము. కొద్ది నిమిషాలు దేవుడు మీ పట్ల చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. మరి కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి మహిమపరిచిన తర్వాత మరి బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ రిక్వెస్ట్ ప్రతీక్ టు లీడ్ us in prayer. అండ్ మరి దానికి ముందుగా మనమందరము దేవుని స్తుతించి మహిమపరిచి థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ మరి పాడుకుందాం. మొదటిగా దేవుడు మీ పట్ల చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి దేవుని యొక్క చిత్తము లేకుండా ఏమీ జరగదని
ఆయన మరి హీఈస్ ద పాటర్ అండ్ వి ఆర్ ద క్లే. ఆయన మరి కుమ్మరి అయితే మనము మంటి పాత్రలు. మరి ఆయన చేతితో మనల్ని నిర్మించి మరి ఎన్నో పాత్రలు, కొన్ని పాత్రలు మరి మంచి మరి దేవుని యొక్క ఆలయంలో వాడబడుతూ ఉంటాయి, కొన్ని బయట ఉంటాయి. బట్ మరి నిన్ను దేవుడు ఒక యోగ్యమైన పాత్రగా వాడుకోవాలి అంటే యూ హ్యావ్ టు లీడ్ ఏ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు హిమ్. మరి ఒక సమయంలో మరి దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అండ్ ఆకాశములు, అంతరిక్షము, సమస్తము ఆయన్ని మరి స్తుతిస్తూ ఉన్నాయి. మరి 4 జీవులు, 24 మంది పెద్దలు వారి యొక్క కిరీటాలు పక్కన పెట్టి సాష్టాంగపడి పరిశుద్ధుడు 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 అని పరమదూతలతో సదాకాలము కొనియాడబడుతున్న ఘనమైన దేవునికి మనం స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. మరి యొక్క మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువ మరణం పొందిన తర్వాత 3 గంటలకి చీకటి పడింది. ఎందుకు అంటే సృష్టి కూడా తలవాల్చింది. నార్మల్గా 3 o'clockకి మరి చీకటి పడదు కదా, కానీ ఎందుకు చీకటి పడింది అంటే మరి సృష్టి కూడా ఆయన మరణానికి తల ఒగ్గి చీకటి అయింది. మరి ఒక సమయంలో మరి దేవుడి మీ పట్ల చేసిన మేళ్లను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఒక సమయంలో థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడుకుందాం. Thank you, Jesus. 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 పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. Thank you, Jesus, for your save, Lord. Thank you, Jesus, for being with all of us. Thank you, Jesus, for helping us to come here to church safely, Lord, from wherever we came from. Thank you, Jesus, for this opportunity to come to you in prayer, Lord. Thank you, Jesus, for giving us this building. Thank you, Jesus, for giving us our voices and all the facets that we use to praise you, Lord. Thank you, Jesus, for all of these, Lord. You deserve it, Lord. Thank you, Jesus, for giving us the opportunity to call you Father, Lord. Thank you, Jesus, for dying on the cross for us, Lord. No other God or any other religion has done
that for their believers, Lord. Thank you, Jesus, for being with us all the time, Lord. Thank you, Jesus, for Daddy, Lord. Thank you, Jesus, for helping him to be a pastor for our church, Lord, and as he's going to give the message, speak through him, Lord. We believe that you're here, Lord. You said when 2 or 3 gather in my name, you'll be there, Lord. We believe that you're here, Lord. Thank you, Jesus, for being with us. Thank you, Jesus, for continuing to be with us throughout the service, Lord. And please be with Daddy as he's going to give the message, and we believe that you're speaking through him, Lord. And help us to take this message and keep it in our hearts and not just have it in through one ear and out the other, Lord. Thank you, Jesus, for this opportunity once again, Lord, and help us all to be the best we can be. Help us to lead a life that's pleasing to you, Lord. In Jesus' name, we pray. Amen. Thank you, Pratik.